అదే నమస్కారం. నిన్న కేరళ కుట్టికి సంబంధించి మేఘా నాయర్ అనుకుంటా వీడియో ఇచ్చాం. అఖిల్ భర్త పాపమయ్య అదే ఇదని చెంబు చేట తెపాలి దప్ప అన్నీ పట్టుకెళ్ళిపోయిందామా చక్కగా నైట్లో మొత్తం సర్దేసిందని చెప్పేసి. నిజంగా పాపం ఆమె చాలా మంచిదండి. ఎంత మంచిదంటే ఈరోజు సోషల్ మీడియాలో పాపం ఆమెనేమనకండి అయ్యా ఇలానే అన్నారు అంతా. ఎందుకు? మొగుడిని చంపల. రీసెంట్గా కూడా ఒక ఆమె మొగుడిని చంపి ఎడ పాతి పెట్టింది. ఇప్పుడు ఏపీలో ఈ మన అన్నమయ్య జిల్లా పీలేరు అనుకుంటా, అక్కడ డిష్ కాలనీ ఒకటి ఉంటుంది. ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్యం, ఆమె పేరు ఉమాదేవి. వాళ్ళకి పెళ్ళి 20 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో అప్పుడప్పుడు. ఇక ఈలోపు చంద్రగిరికి చెందినటువంటి ఇంకో సుబ్రహ్మణ్యం, ఈమె భర్త పేరు వెంకట సుబ్రహ్మణ్యం, ఆయన ఇంటి పేరు వేరు. ఇప్పుడు ఈ చంద్రగిరికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం పరిచయం అయ్యాడు. ఇక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం. ఈమె కన్నా ఆ పరిచయమైన వయసు ఇంకా తక్కువ. సరే, అక్రమ సంబంధం వయసు ఏముందిలే కానీ ఓకే, రిలేషన్లో ఉంది. ఉంటే ఉంది. ద గ్రేట్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, మేజర్లు మీ ఇష్టం అని చెప్పేసి చాలు. సరే, ఏం చేసింది? భర్తకి ఆ ఇడ్లీలో సాంబారు చట్నీ వేయాలి కదా, మత్తు బిర్రలు కలిపేసింది. ఇంకా స్పృహ పడిపోయినాడు ఇంట్లోనే. ఇక లవర్గా ఫోన్ చేసి వచ్చాడు. ఇద్దరు కలగలిపి వెంకట సుబ్రహ్మణ్యాన్ని ఘోరమైన రాడ్డులతో కొట్టి చంపేసి ఆ బాడీని మూట కట్టి బండి మీద పట్టుకెళ్ళిపోయి తిరుపతి నేషనల్ హైవే ఉండేది అటు కనెక్టివిటీ, అక్కడ పడేశారు బాడీని. యాక్సిడెంట్ అన్నట్టు చూపిద్దామన్నట్టు. ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం రక్తం మనకు ఏమీ లేకుండా మొత్తం శుభ్రం చేశారు. అతను ఒంటి మీద ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా వేరే ఎక్కడ పడేశారట. ఇక యాక్సిడెంట్ అన్నట్టుగా చూపించారు. ఈమెకు అసలు ఏం తెలియనట్టుగా ఉంటూ ఉంది. మొదట అనుమానాస్పద మృతిని పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు. హైవే పక్కన డెడ్ బాడీ ఉండటం వెంకట బాబు అని. బట్ ఈ వెంకట సుబ్రహ్మణ్యం నాన్న ఉన్నాడు కదా, అతను కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఏమనంటే, నా కోడల మీద డౌట్ ఉంది, వాళ్ళకి భార్యాభర్త మధ్య గొడవలు అవుతున్నాయి, అండ్ మా కోడలకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్పి చాలామంది చెప్పారు. సో ఈ వేళ విచారణ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. దెన్ మరలా చెప్తున్నా, భర్తకి ఏమన్నా భార్య మీదే ఫస్ట్ అనుమానం, భార్యకి ఏదైనా భర్త మీద ఫస్ట్ అనుమానం, పిల్లలకి ఏదైనా అమ్మ నాన్నది అనుమానం, అమ్మ నాన్నకి ఏదైనా అయితే పిల్లల మీద అనుమానం. పోలీసుల్లో ఫస్ట్ ఇదే ప్రిన్సిపల్. ఇక భార్య మీద అనుమానం ఆల్రెడీ వాళ్ళ నాన్నకు చెప్పాడు. ఇక పోలీసు వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడుతుంది, ఈ సుబ్రహ్మణ్యంతో. అండ్ ఆ రోజు ఎక్కడున్నారు వీళ్ళు ఏంటి డేటా మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఇక అర్థమైపోయింది వీళ్ళు ఏదో చేశారని. ఆ సుబ్రహ్మణ్యాన్ని ఉమాదేవిని అరెస్ట్ చేసి ఇక పోలీసులు వీళ్ళు విచారణ చేశారు. మొత్తం చెప్పేశారు. హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, తట్టుకోలేకపోయాను, అందుకే చంపేశాను, నా ప్రియుడు హెల్ప్ చేశాడు. ఇద్దరు కలిసి బాడీని ఏం చేశారు, చెప్పిన పలానా చోట ఉంది అని చెప్పి దొరికింది కదా ఆల్రెడీ బాడీ అని అన్నారు. కథ క్లోజ్. వీడికి ఇంటెన్షన్ ఏంటి? ఎన్నోసార్లు చెప్తున్నా, దొరుకుతారు, అయినా సరే చంపుతూనే ఉన్నారు. బట్ కేరళ కుట్టి చంపకుండా చక్కగా ఏమేం కావాలో మరల ఇంటికి వస్తే ఇబ్బంది పడతాడు మొగుడని, ఏమేం కావాలో మొత్తం తీసుకొని చక్కగా వెళ్ళిపోయింది. బట్ కేరళ అయితే కేసు ఫైల్ అయింది. మరి ఆ కోర్టు జడ్జి మరి ఎవరు, ఆయన ఏం తీర్పిస్తాడు, నేను కూడా వెయిటింగ్. బట్ ఒరే బాబు అండ్ అమ్మాయిలు, ఆడవాళ్ళు, ఆంటీలు, అంకుళ్ళు ఎవరైనా కానీ ఒరే కోర్టు తీర్పులు ఉన్నారన్న ఆయన నచ్చకపోతే విడిపోండి అని. ఎందుకు కలిసి ఉండి కొట్టుకోవటం, తిట్టుకోవటం, చంపుకోవటం, సావటం? విడిపోండి అబ్బా, నచ్చినతో వీళ్ళు బతకండి అబ్బా, నచ్చిన అవత ఉండండి అబ్బా. బట్ కట్టుకున్నటువంటి భార్యనో భర్తనో అన్యాయంగా చంపటమో అన్యాయంగా రోడ్డు మీద వేయటం చేయకండి. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి తీసుకొని, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని విడిపోండి, ఏం పర్లా. బట్ పిల్లలు మాత్రం జాగ్రత్త, పిల్లలకు మాత్రం ఇబ్బంది రానియకండి.